మీరొక హోమ్ మేకర్ అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు, బిజీ వర్కింగ్ మదర్ అవ్వచ్చు. మీ ఎనర్జీ లెవెల్స్, మీ స్ట్రెంగ్త్, ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ప్రోటీన్ గురించి తెలుసుకోవాలి. కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. దాని ద్వారా మీకు కావాల్సినంత ప్రోటీన్ అందేలాగా చూసుకోవాలి. మనలో చాలామంది ప్రోటీన్ అనే వర్డ్ వింటే అదేదో జిమ్‌కి వెళ్ళే వాళ్ళకి, బాడీ బిల్డర్స్‌కి సంబంధించింది అని అనుకుంటారు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన బాడీలో ఉండే ప్రతి కణం, ప్రతి సెల్ ప్రాపర్‌గా పనిచేయాలి అంటే ప్రోటీన్ కావాలి. మన బాడీలో స్కిన్, హెయిర్, టిష్యూస్, బోన్స్, ఆర్గాన్స్, మజిల్ ఇంకా బాడీ రిపేర్ చేసుకోవాలి అన్నా అన్నిటికీ ప్రోటీన్ కావాలి. హార్మోన్ ప్రొడక్షన్‌లో కూడా ప్రోటీన్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈ వీడియోలో ప్రోటీన్ గురించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్, రోజుకు మనం ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఏ ఫుడ్ నుంచి ప్రోటీన్ వస్తుంది, ఇంకా సింపుల్ వేస్లో ప్రోటీన్ ఇంటేక్ ఎలా పెంచుకోవచ్చు, ప్రోటీన్ పౌడర్ మంచిదా కాదా, అండ్ మేము ఎలా ప్రోటీన్ని తీసుకుంటున్నాము అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాము. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. మీకు తెలుసా 80% ఇండియన్స్ ప్రోటీన్ లోపంతో ఉన్నారంట. దానికి కారణం మన ఇండియన్ డైట్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్, రోటీ ఇలాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాము. అసలు ఇంతకీ రోజుకి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అనేది చూద్దాం. మరీ అంత ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ లేని వాళ్ళైతే 1 kg వెయిట్కి 0.8 grams ప్రోటీన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 70 kgs ఉంటే 56 grams ప్రోటీన్ తీసుకోవాలి. అదే మీరు స్పోర్ట్స్ ఆడి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే పర్సన్ అయితే 1 kg వెయిట్కి 1.2 grams ప్రోటీన్ తీసుకోవచ్చు. అదే బాగా ఇంటెన్స్గా వర్కౌట్స్ చేసే వాళ్ళు, బాడీ బిల్డర్స్కి అయితే 1 kg వెయిట్కి 1.5 నుంచి 2 grams per kg వరకు తీసుకోవచ్చు. అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు. అండ్ ఒకవేళ మీకు ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రోటీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీ డాక్టర్తో మాట్లాడండి, తర్వాతే స్టెప్ తీసుకోండి. సో నెక్స్ట్ మనం ప్రోటీన్ కావాల్సినంత తీసుకుంటున్నామా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి. మీరు ఇండియన్ అండ్ వెజిటేరియన్ అయ్యి ఉంటే కనుక మన డేటా చెప్పేది ఏంటంటే మోస్ట్లీ మనం తీసుకునే ప్రోటీన్ మనకి సరిపోదు. అండ్ అది తెలుసుకోవాలి అంటే మన రోజు తినే ఫుడ్ని ట్రాక్ చేస్తే తెలుస్తుంది. కొన్ని పాపులర్ యాప్స్ ఉన్నాయి, మై ఫిట్నెస్ పాల్, హెల్దీఫై మీ, కొరోనోమీటర్ అని. నేనైతే హెల్దీఫై మీ ట్రై చేశాను అంతకుముందు. సో మనం తిన్న ఫుడ్ ఎంత తిన్నాము అనేది యాప్లో ఎంటర్ చేస్తే మన ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఉంది, మనం ఎంత పెంచుకోవాలి అనేది ఐడియా వస్తుంది. ఇలా ఫుడ్ ట్రాక్ చేయడాలు, క్యాలరీస్ కౌంట్ చేయాలి అంటే చాలా మందికి ఒక సుత్తి పనిలా అనిపించవచ్చు, తప్పులేదు. కానీ ఇది మనం జీవితాంతం చేయక్కర్లేదు, కొన్ని రోజులు చేస్తే చాలు. పర్ఫెక్ట్గా కాకపోయినా సుమారుగా మనకి ఒక ఐడియా వస్తుంది. మనం ఎంత తింటున్నాం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ ఏ రేషియోలో తింటున్నాం అనేది అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం చేంజెస్ చేసుకోవచ్చు. ప్రోటీన్ తక్కువైతే మన బాడీ కూడా కొన్ని క్లూస్ అండ్ సిమ్టమ్స్ చూపిస్తుంది. సరిపడినంత ప్రోటీన్ అందకపోతే మజిల్ వీక్నెస్, నీరసము, ఇంజురీస్ అయినప్పుడు స్లోగా రికవర్ అవ్వడం లాంటివి ఉంటాయి. అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి ప్రోటీన్ ఎక్కువ తినేలా డైట్లో మార్పులు చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఒకవేళ ప్రోటీన్ పెంచుకోవాలి అంటే మీరు రోజు తినేదాంతో పాటు ఎక్స్ట్రా ప్రోటీన్ యాడ్ చేసుకోవద్దు. రోజు తినే దాంట్లో ఏదైనా కొంచెం తగ్గించుకొని ప్రోటీన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాయిల్డ్ ఎగ్ యాడ్ చేసుకుని కొంచెం రైస్ తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ప్రోటీన్ మనకి ఏ ఫుడ్ ఐటమ్స్ నుండి వస్తుంది అనేది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఒక పాయింట్ తెలుసుకోవాలి. అదేంటంటే ప్రోటీన్ అనేది స్మాల్ బిల్డింగ్ బ్లాక్స్ లాంటి ఎమైనో యాసిడ్స్తో ఫామ్ అవుతుంది. అవి 20 ఉంటాయి. వాటిలో 11 ఎమైనో యాసిడ్స్ మన బాడీ తయారు చేసుకోగలదు. మిగిలిన 9 ఎమైనో యాసిడ్స్ మన బాడీ తయారు చేసుకోలేదు. సో మనం ఫుడ్ ద్వారా అందించాలి. అందుకే వీటిని ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ అంటారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ప్రోటీన్ ఏ ఫుడ్ నుంచి లభిస్తుందో చూద్దాము. ఫస్ట్ అయితే యానిమల్ నుంచి వచ్చే ప్రోటీన్ గురించి చూద్దాము. మనకి ప్రోటీన్ లభించే ఫుడ్ ఐటమ్స్లో ఫస్ట్ పౌల్ట్రీ, ఎగ్స్, చికెన్, అలానే సీ ఫుడ్ కూడా. నెక్స్ట్ డైరీ ప్రోడక్ట్స్, మిల్క్, కర్డ్, చీజ్, పన్నీర్. అండ్ నెక్స్ట్ రెడ్ మీట్ అంటారు కదా, మటన్, బీఫ్ ఎక్సెట్రా. ఇవి కొంచెం అకేషనల్గా ప్రిఫర్ చేస్తే బెటర్. అండ్ ఆ తర్వాత ప్రాసెస్డ్ మీట్. ఇవి ఎంత తక్కువ తింటే అంత మంచిది. వీటిని రెగ్యులర్గా తినడం అనేది కొలోరెక్టల్ క్యాన్సర్ రిస్క్ని పెంచవచ్చు.
యానిమల్ ప్రోటీన్ తీసుకునేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వాటిలో ప్రోటీన్తో పాటు ఫ్యాట్ కూడా వస్తుంది. ఫ్యాట్ తక్కువ ఉండే వాటిని లీన్ మీట్ అంటారు. అవి ప్రిఫర్ చేస్తే బెటర్. ఎగ్జాంపుల్ స్కిన్లెస్ చికెన్, ఫిష్. నెక్స్ట్ పన్నీర్లో కూడా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. పన్నీర్ నుంచి వచ్చే 70% క్యాలరీస్ ఫ్యాట్ నుంచే వస్తాయంట. అండ్ ఆ తర్వాత రెడ్ మీట్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా అవి కొంచెం మితంగా తినాలి అని తెలుసుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్న 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ యానిమల్ ఫుడ్ నుంచి మనకి ఏ ప్రపోర్షన్లో కావాలో ఆ విధంగానే లభిస్తాయి. వీటిని కంప్లీట్ ప్రోటీన్ అంటారు. నెక్స్ట్ ప్లాంట్స్ నుంచి వచ్చే ప్రోటీన్ చూసుకుంటే చిక్కుళ్ళు, పప్పులు ఉంటాయి కదా, సోయా, రాజ్మా, శనగలు, పొట్టు మినపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, గ్రీన్ పీస్, బఠానీ, ఇలాగా వీటిల్లో ప్రోటీన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నట్స్ అండ్ సీడ్స్, బాదాం, వాల్నట్స్, క్యాష్యూ, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చి గ్రెయిన్స్ అంటే గోధుమలు, రైస్, మిల్లెట్స్, ఓట్స్. వీటిలో కార్బోహైడ్రేట్స్ కదా ఉండేది అని అనుకుంటాం, కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్సే ఉంటాయి, కానీ కొంచెం ప్రోటీన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వెజిటేబుల్స్లో కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోలో గ్లూటామిక్ యాసిడ్ అనే ఒక అమైనో యాసిడ్ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఎక్కువ పప్పులు, గుప్పెడు నట్స్, మితంగా గ్రెయిన్స్, ఎక్కువ క్వాంటిటీతో కూరగాయలు, ఈ లెక్కన మనం తీసుకోవాలి. సో ఇవన్నమాట సోర్సెస్. ఇంకా ప్లాంట్ నుంచి వచ్చే ప్రోటీన్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అవేంటంటే ప్లాంట్స్ నుంచి వచ్చే ఫుడ్లో ఒక్కొక్క ఐటెం తీసుకున్నప్పుడు అందులో మనకి లభించాల్సిన ఈ 9 అమైనో యాసిడ్స్ మనకి కావాల్సినంతగా ఉండవు. కంప్లీట్ ప్రోటీన్ కాదనమాట. అవి కరెక్ట్ మోతాదులో మనకి ఉండాలి అంటే మనం డిఫరెంట్ వెరైటీస్ తినాలి. అప్పుడు ఆ 9 అమైనో యాసిడ్స్ మనకి కావాల్సినంతగా లభిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నం, పప్పు కలిపి తీసుకున్నప్పుడు ఆ 9 అమైనో యాసిడ్స్ మనకి కావలసినంతగా లభించవచ్చు. అయితే సోయాబీన్స్, సోయా చంక్స్ అంటే మీల్ మేకర్, ఇంకా టోఫు, వీటిల్లో మాత్రం మనకు కావాల్సిన అమౌంట్లోనే ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో ఇది కంప్లీట్ ప్రోటీన్గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వీగన్స్ కాకుండా వెజిటేరియన్స్కి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ యానిమల్ సోర్స్, అదే డైరీ ప్రోడక్ట్స్ హెల్ప్ అవుతాయి. ఒక కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ మీల్లో ఒక పన్నీర్ కర్రీ లేదా ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకుంటే కంప్లీట్ ప్రోటీన్ పొందొచ్చు. వెజిటబుల్ ప్రోటీన్లో ఇంకొక ఛాలెంజ్ ఏంటి అంటే ప్రోటీన్తో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పప్పులు, వాటిలో చాలా ప్రోటీన్ ఉంటుంది అని అనుకుంటూ ఉంటాము, కానీ వీటిలో చూస్తే ఒక 15% మాత్రమే ప్రోటీన్ ఉంటుంది. మిగతా పోర్షన్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. కార్బోహైడ్రేట్స్ ఎక్కువైతే క్యాలరీస్ పెరుగుతాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కష్టం అవ్వచ్చు. అలానే నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటే వాటిలో ఫ్యాట్స్ ఉంటాయి. హెల్దీ ఫ్యాట్సే, కానీ అవి ఫ్యాట్స్, సో లిమిటెడ్గానే తినగలము. నెక్స్ట్ వెజిటేరియన్ ఫుడ్తో మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని కాన్షియస్గా తింటే మనకి కావాల్సిన ప్రోటీన్ కవర్ చేసుకోవచ్చు. ఇంపాసిబుల్ అయితే కాదు, కానీ కొంచెం ఎఫర్ట్ అయితే పెట్టాలి. ఈ పప్పులు, శనగలు లాంటివి మరీ ఎక్కువ క్వాంటిటీలో కూడా మనం తినలేము. అండ్ అలాగే ఈ బిజీ లైఫ్లో టైం లేక, చేసి పెట్టే వాళ్ళు లేక, అంత ఎఫర్ట్ పెట్టలేక అంత ప్రోటీన్ తినగలగడం కష్టమవుతుంది, ఎస్పెషల్లీ ఈ వెజిటేరియన్స్కి. సో న్యాచురల్ ఫుడ్తో మనకి కావాల్సినంత ప్రోటీన్ తీసుకోలేకపోతున్నాము అనుకున్నప్పుడు బెస్ట్ సొల్యూషన్ వే ప్రోటీన్ పౌడర్. చాలా మందికి ఈ ప్రోటీన్ పౌడర్ గురించి అనుమానాలు ఉంటాయి. బట్ ఈ ప్రోటీన్ పౌడర్ అనేది సేఫెస్ట్, మోస్ట్ స్టడీడ్ అండ్ వెల్ రీసెర్చ్డ్ సప్లిమెంట్. మిల్క్లో ఉండే కర్డ్స్ని సెపరేట్ చేసి మిగిలిన వాటర్ని డ్రై చేసి తీసే పౌడరే ఈ వే ప్రోటీన్ పౌడర్. మదర్స్ మిల్క్లో, ఇంకా పసిపిల్లలకి వాడే ఫార్ములా మిల్క్లో కూడా వే ప్రోటీన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ సేఫ్ టు యూస్. కాకపోతే మనం మంచి బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఒకటి ఎలా చూడొచ్చు అంటే దానిలో వీలైనంత తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండాలి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంటే ఇంకా ఏవో అనవసరంగా కలిపారు అని అనుకోవచ్చు. అండ్ ఈ ప్రోటీన్ పౌడర్స్లో చాలా తక్కువ ప్రైస్కి అమ్మే కొన్ని చీప్ ప్రోటీన్ పౌడర్స్ కూడా ఉంటాయి. సో అలాంటివి అస్సలు కొనుక్కోవద్దు. ప్రైస్ ఎక్కువైనా సరే మంచి క్వాలిటీ అండ్ మంచి బ్రాండ్ది కొనుక్కోవడం ఇంపార్టెంట్. ట్రస్టిఫైడ్ అనే యూట్యూబ్ ఛానల్లో పాపులర్ బ్రాండ్స్వి క్వాలిటీ చెక్స్ చేసి రిపోర్ట్స్ పెడుతూ ఉంటారు. దాన్ని బట్టి మా హస్బెండ్ రీసెర్చ్ చేసి కొంటూ ఉంటారు. ఆ బ్రాండ్స్ నేమ్స్, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మేము ఇప్పుడు యూజ్ చేసే బ్రాండ్ అయితే యాజ్ ఇట్ ఈజ్ యాటమ్ అనే బ్రాండ్.
ఇది ప్రోడక్ట్ ప్రమోషన్ కాదు, జస్ట్ మేము ఇప్పుడు యూజ్ చేస్తున్నది మీకు చెప్తున్నాను. ప్రోటీన్ పౌడర్ నుంచి యూజువల్గా 1 స్కూప్కి 25 గ్రామ్స్ ప్రోటీన్ లభిస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు హాఫ్ స్కూప్తో ట్రై చేయొచ్చు. అండ్ వీటిలో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, వెనీలా, చాక్లెట్, కాఫీ ఎక్సెట్రా. ఇంకా దీన్ని వాటర్లో మిక్స్ చేసుకుని తాగొచ్చు లేదా మిల్క్లో మిక్స్ చేసుకుని తాగొచ్చు. ఫ్లేవర్ లేనివి చపాతీ పిండిలో కలుపుకోవచ్చు అంట, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఈవెన్ దోశ పిండి లాంటి వాటిలో కూడా వేసుకోవచ్చు అంట. మేమైతే యూజువల్గా వాటర్లో మిక్స్ చేసుకుని తాగుతాము. అండ్ మా హస్బెండ్ ఈ మధ్య ఎవ్రీడే ఒక హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఐస్ క్రీమ్లా ఫీల్ అవుతూ ఉంటారనమాట. దాంట్లో ప్రోటీన్ పౌడర్ యూజ్ చేస్తారు. అది నైటే మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో ఒక 1.5 స్కూప్ ఓట్స్కి 1 స్కూప్ ప్రోటీన్ పౌడర్, దీంట్లో 2 జీడిపప్పులను చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నాను. అలానే ఒక వాల్నట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇంకా ఇక్కడ రకరకాల సీడ్స్ ఉన్నాయి, అవి కొంచెం కొంచెం యాడ్ చేస్తాను. వాటర్ మెలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, సబ్జా సీడ్స్, ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తా. ఇంకా దీనికి ఒక డేట్ని కూడా చిన్న పీసెస్గా చేసి యాడ్ చేస్తున్నాను. ఇంకా దీన్ని బాగా కలుపుకొని దీనిలో మనం పాలు వేసుకోవాలి. సో ఈ రకంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిల్క్ యాడ్ చేసుకొని దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెడతాం అనమాట. అండ్ మార్నింగ్ తీసి చూస్తే ఒక మంచి ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. ఈవెన్ టేస్ట్ కూడా అలానే ఉంటుందని మా హస్బెండ్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ రకంగా కూడా మనం ప్రోటీన్ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ప్రోటీన్ పౌడర్ని మనం మిల్క్ షేక్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫుడ్ నుంచి సరిపడినంత ప్రోటీన్ తీసుకోవట్లేదు అన్నప్పుడు ఇలా ప్రోటీన్ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. మిల్క్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి, వీగన్స్కి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఒకవేళ మీకు ఏమైనా కిడ్నీ ఇష్యూస్ ఉంటే మాత్రం ఈ ప్రోటీన్ పౌడర్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ప్రోటీన్ బార్స్. వే ప్రోటీన్ యాడ్ చేసి ప్రోటీన్ బార్స్ అని దొరుకుతాయి. మేము కొన్నిసార్లు వీటి మీద డిపెండ్ అవుతూ ఉంటాము. మేము యూజ్ చేసేది హోల్ ట్రూత్ బ్రాండ్ వాళ్ళవి. ఇవి కంప్లీట్ షుగర్ ఫ్రీ. అండ్ ఈ బ్రాండ్ని నేను బాగా ట్రస్ట్ చేస్తాను. అనవసరమైన ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఏమీ ఉండవు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూసారా ఇక్కడ ఎన్ని నోలు ఉన్నాయో. అండ్ ఇదేమీ కొలాబరేషన్ కాదు. ఒకవేళ కొలాబరేషన్ అయితే చాలా బాగుండేది కూడా, బికాస్ ఈ బ్రాండ్ నిజంగా నాకు చాలా ఇష్టం. అండ్ ట్రావెల్ అప్పుడు లేదా క్విక్గా స్నాక్ లాగా విత్ ప్రోటీన్ తినాలి అంటే రెడీమేడ్గా ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ప్రోటీన్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నాక మన ఫుడ్లో ప్రోటీన్ని పెంచుకోవడం అనేది ఒక జర్నీ లాంటిది. ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవడం, క్రియేటివ్గా మనం ఎంజాయ్ చేసుకునే విధంగా దాన్ని ఎలా యాడ్ చేసుకోవచ్చు అని కొత్త ఐడియాస్ క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ మనం అసలు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. వేటి నుంచి ఎంత ప్రోటీన్ వస్తుంది ఇలాగా. సో ఈ వీడియో మెయిన్ ఉద్దేశం కూడా అదే. వన్స్ తెలుసుకున్నాక ఇంకా మీ వేలో, మీ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి, మీ టేస్ట్ని బట్టి వీలైనంత ఎక్కువ ప్రోటీన్ యాడ్ చేసుకునేలా మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి. మేము కూడా అలానే మాకు సూట్ అయ్యే విధానంలో కొన్ని హ్యాబిట్స్ చేసుకున్నాము. అవేంటంటే, బ్రేక్ఫాస్ట్కి వస్తే మేము దోశలు ఎక్కువగా తింటాము. సో పెసరట్లకి రైస్ బదులు శనగలు లేదా బ్రౌన్ బొబ్బర్లు ఉంటాయి కదా, అవి యాడ్ చేస్తాను. అలానే నార్మల్ దోశలకి రైస్ బదులు మిల్లెట్స్ యూజ్ చేస్తాను. అండ్ మిల్లెట్స్ నుంచి కొంచెం ప్రోటీనే లభిస్తుంది, కానీ రైస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అలానే ఇడ్లీకి కానీ దోశలకు కానీ 1:1 రేషియోలో వేస్తాను. అంటే 1 కప్ మినపప్పుకి 1 కప్ రవ్వ లేదా 1 కప్ మిల్లెట్స్ వేస్తాను. ఒకవేళ అంతగా కావాలంటే ఇంకో 1/2 కప్ ఎక్స్ట్రా వేస్తాను. బట్ 1:2 అలా అయితే వేయను అనమాట. అండ్ దీనివల్ల కార్బోహైడ్రేట్స్ తగ్గించి కొంచెం ప్రోటీన్ ఎక్కువ యాడ్ చేసుకునే స్కోప్ ఉంటుంది. ఈ మార్పుల వల్ల చాలా ఎక్కువ ప్రోటీన్ ఏమీ యాడ్ అయిపోదు, బట్ కొంచెం అమౌంట్ ప్రోటీన్ అయితే పెంచుకోవచ్చు. ఎక్కువ వెరైటీ ఆఫ్ ఫుడ్ సోర్స్ని కవర్ చేసినట్టు కూడా ఉంటుంది. చట్నీకి మోస్ట్లీ గ్రౌండ్ నట్స్ యూజ్ చేస్తాను, దాని నుంచి ప్రోటీన్ యాడ్ అవుతుంది. కానీ గ్రౌండ్ నట్స్లో ఫ్యాట్స్ కూడా ఉంటాయి కాబట్టి క్వాంటిటీ కొంచెం మోడరేట్గా ఉంటే మంచిది. ఇంకా కీన్వా అని ఒక గ్రెయిన్ ఉంటుంది, వెజ్లో అది ఒక కంప్లీట్ ప్రోటీన్ అనమాట. 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మనకు కావాల్సినంత ప్రపోర్షన్లో ఉంటాయి. సో వాటితో కూడా దోశలు వేస్తాను. ఈ వీడియోలో చూపించిన రెసిపీస్ అన్ని నేను ఇంతకు ముందు వీడియోస్లో డీటెయిల్గా చెప్పాను, వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను.
ఇంకా లంచ్ విషయానికి వస్తే ఎగ్స్ని బాగా యూస్ చేస్తాము. ప్రోటీన్ విషయంలో బెస్ట్ సోర్స్ ఎగ్స్. మనం డిఫరెంట్ ఫామ్స్లో తీసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఒక ఎగ్ నుంచి 6 grams ప్రోటీన్ లభిస్తుంది. సో కర్రీస్లో ఎగ్స్ వేస్తాను లేదా ఆమ్లెట్స్ వేసుకుంటాము. అండ్ కొన్ని డేస్లో బాయిల్డ్ చికెన్ చేస్తాను. చికెన్ని బాగా మ్యారినేట్ చేసి ఆయిల్ లేకుండా దగ్గరికి ఉడికించేయడమే అనమాట. అది ఆల్మోస్ట్ ఫ్రై లాగా ఉంటుంది. అండ్ అందరూ తినగలరో లేదో నాకు తెలియదు, బట్ మా ఇంట్లో మేము ముగ్గురం హ్యాపీగా తింటాము. దాని కాంబినేషన్తో ఏదో ఒక వెజ్ కర్రీ, మోస్ట్లీ ఆకుకూర పప్పు లేదా బీరకాయ శనగపప్పు లాంటి వెజ్ కర్రీ తప్పకుండా ఉంటుంది. నాన్ వెజ్ ఫుడ్స్లో ఫైబర్ ఉండదు కాబట్టి గట్ ఇష్యూస్ రాకుండా ఈ వెజ్ కర్రీస్ హెల్ప్ చేస్తాయి. అలానే ఆ పప్పు అండ్ కర్రీస్ నుంచి ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది. అలానే వీటితో పాటు పెరుగు కంపల్సరీ తీసుకుంటాము. నాన్ వెజ్ తినే వాళ్ళకి రైట్ అమౌంట్లో ప్రోటీన్ తినడం కొంచెం ఈజీ అవుతుంది. వెజిటేరియన్స్ కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. నేను ఈ వీడియో ద్వారా నాన్ వెజ్ తినండి అని చెప్పడం లేదు, జస్ట్ ఇక్కడ ఫ్యాక్ట్ చెప్తున్నాను అంతే. ఫుడ్ తినడాన్ని బట్టి ఎవరిని మనం జడ్జ్ చేయకూడదు. ఎవరి నమ్మకాలు పద్ధతులను బట్టి వాళ్ళు తింటారు అని అనుకోవడం మంచి పద్ధతి. వెజిటేరియన్స్ లంచ్కి పప్పు ఫ్రై చేసుకున్న మీల్ మేకర్ కర్రీ, పన్నీర్ కర్రీ, గ్రీన్ పీస్ లేదా శనగల కర్రీ లాంటివి యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా ప్రోటీన్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కర్డ్, పెరుగు ఒక బెస్ట్ సోర్స్. 100 grams పెరుగు నుంచి సుమారుగా 3.5 to 4 grams ప్రోటీన్ వస్తుంది. అండ్ ప్రతి మీల్కి ఈ పెరుగు ద్వారా మనం కొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా స్నాక్స్కి శనగలు, బఠానీ, బొబ్బర్లు అలాంటివి సలాడ్ లాగానో తాలింపు వేసుకునో తినడం ద్వారా కొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నట్స్ అండ్ సీడ్స్ మేమైతే మార్నింగ్ సోక్ చేసుకుని ఈవినింగ్ తింటాము. వీటిని బాగా నానబెట్టుకుని తింటే మనం బాగా అబ్జార్బ్ చేసుకోగలుగుతాము. ఇవి కూడా ప్రోటీన్ని యాడ్ చేస్తాయి. ఇంకపోతే పన్నీరు, మేము సాటర్డే ఇంట్లో అందరం వెజ్జే తింటాం కాబట్టి ఆ రోజు డిన్నర్కి మోస్ట్లీ పన్నీర్ కర్రీ విత్ చపాతీ తీసుకుంటాము. లేదా పన్నీర్తో బుర్జీ అంటే ఎగ్ పొరుట్ లాగా ఉంటుంది, అలా చేసుకుని తింటాము. అండ్ పన్నీర్ని మనం కర్రీస్లో తురుముకొని వేసుకోవచ్చు. అలాగే దోశ మీద చిన్న చిన్న ముక్కలుగా లేకపోతే తురిమినట్టుగా చేసి వేసుకోవచ్చు. మేము ఒక్కోసారి స్నాక్స్కి బుర్జీ లాగా చేసి బ్రెడ్తో శాండ్విచ్ స్టఫింగ్ లాగా యూస్ చేస్తూ ఉంటాము. అండ్ సండే మోస్ట్లీ ఫిష్ కర్రీ చేసుకుంటాము. సో సాటర్డే సండే ఇంకా డ్రై ఫ్రూట్స్ పెట్టను, హెవీ స్నాక్స్ కూడా ఏం తినమన్నమాట. ఇంకా నేను ఇంట్లోనే కాదు ఎక్కడికి వెళ్ళినా తక్కువ రైస్ ఎక్కువ కర్రీస్ తినేలాగా అలవాటు చేసేసుకున్నాను. బాగా ఎక్సర్సైజ్ చేసిన రోజు, ఇంకా నాన్ వెజ్ తినని రోజుల్లో ప్రోటీన్ పౌడర్ తీసుకుంటాను. సో ఈ విధంగా డిఫరెంట్ వేస్లో ప్రోటీన్ ఎక్కువ తినేలాగా చూసుకుంటాం. మేము చాలా పర్ఫెక్ట్గా తింటున్నాము అని చెప్పట్లేదు, బట్ సైన్స్ బేస్డ్గా ఇంకా మాకు సూట్ అయ్యే విధంగా మేము లాంగ్ టర్మ్ ఫాలో అవ్వగలిగే విధానాలతో చిన్న చిన్న మార్పులతో అలవాట్లతో రైట్ డైరెక్షన్లో ట్రావెల్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. మధ్యలో కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, ఇంకా కొన్ని రోజులు ఫాలో అవ్వలేని ఛాలెంజెస్ ఉంటాయి. బట్ వీలైనంత ఈ విధంగా తినేలా ప్లాన్ చేసుకుంటాము. సో అవండి ప్రోటీన్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఈ ప్రోటీన్ మనం తినాల్సినంత క్వాంటిటీ రీచ్ అవ్వడం నిజంగా ఛాలెంజింగ్గా ఉంటుంది. బట్ దాని గురించి ఎక్కువ వరీ అవ్వకుండా మీకు కుదిరినంత యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. మనం ఎంత యాడ్ చేసినా ఎక్స్ట్రా అయితే అవ్వదు అంత ఈజీగా. సో చక్కగా ప్రోటీన్ యాడ్ చేసుకోండి. ఎవ్రీ ఎక్స్ట్రా గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ విల్ ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఈ వీడియో గురించి మీ థాట్స్ అండ్ వ్యూస్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే మీరు ఫాలో అయ్యే పద్ధతులు ఏమన్నా ఉంటే కూడా కామెంట్స్లో చెప్పండి. అది వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. నీ లైఫ్ బాగుండాలి అంటే ఏం చేయాలో నీకు తెలుసు. ఎప్పుడు మొదలు పెట్టాలి అనే నిర్ణయం మాత్రమే నువ్వు తీసుకోవాల్సింది. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.